టీజీపీఎస్సీ దగ్గర ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? చేతగాని ఒక చేతగాని ప్రభుత్వానికి చేతులెత్తి జోడించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఇంతవరకు అశ్రద్ధ చూపిస్తూనే ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా మెగా డిఎస్సి అన్నారు, 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నారు. ఆ మాట ఊసే లేదు. గ్రూప్ 1 to 100 నిష్పత్తిలో ఇప్పటికీ నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, అది జాడలేదు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు కూడా ఇంతవరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్న ఒక్క నోటిఫికేషన్ కూడా నిరుద్యోగుల నుంచి ఏదీ లేదు. మరి ఇన్ని చూస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం అవ్వట్లేదు. ఏ నిరుద్యోగులను అయితే అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని చేజెక్కించుకుందో అదే నిరుద్యోగులకి అన్నం కాకుండా సున్నం పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మారుతుందని ఇంతకుముందు కూడా మేము ధర్నాలు చేసాం, మా బాధను వెల్లువించుకున్నాం. కానీ ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు మేము టీఎస్పీఎస్సీ ముట్టడికి చేపట్టాము కార్యక్రమం. అందులో భాగంగానే పోలీసులు చాలా దారుణంగా మా కార్యకర్తలను, బీజేవైఎం నాయకులను చాలా అసభ్యకరంగా, అసలు లేడీస్ అని చూడకుండా కూడా ఇట్లా బ్లడ్ వచ్చే విధంగా అసలు మేము చెప్తూనే ఉన్నాము, బ్లడ్ వస్తుంది, చాలా దారుణంగా ఈడ్చుకుంటూ లాక్కెళ్ళొచ్చారు. మమ్మల్ని ఒక 5 to 6 times కింద పడేశారు. ఇప్పటికీ ఇదంతా పెయిన్గా ఉంది, బ్లడ్ వచ్చింది మొత్తం. చాలామంది కార్యకర్తలకు గాయాలయ్యాయి, రక్తాలు వచ్చాయి. మేమేమన్నా కార్యకర్తలమా? మేము ఒక కార్యకర్తలు, మేము దొంగతనాలు దోపిడీలు చేసి ఇక్కడికి రాలేదు. మేము ఒక నిరుద్యోగుల కోసం పోరాటం చేయనీకి వచ్చినాం. కానీ అందులో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్వహించే ధోరణి నిజంగా ఇది ఒక సిగ్గు చేయడానికి చెప్తున్నాం మేము. సో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క 1:100 చేయాలని అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం, దీన్ని ఎలా చూస్తారు? చేంజ్ చేయాలన్నారు కానీ ఇంతవరకు ఆ ఊసే లేదండి. మీరు ఇన్ని నెలలు గడిచిపోయింది. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలను అటకెక్కించే ప్రయత్నం కూడా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందున్న ప్రభుత్వం పోనీకి ఎంత టైం పట్టలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చాలా తక్కువ టైంలోనే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం అండి, ఎక్కడ చూసినా ఇప్పుడు స్కామ్లు అనే కొత్త నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది, అది అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు కానివ్వండి, మాటలు కానివ్వండి, ఒక బూటకపు మాటలని ప్రజలు ఇప్పటికే నమ్మారు. రానున్న రోజుల్లో మరింత వృద్ధికం చేసేందుకు బీజేవై కానీ బీజేపీ తెలంగాణ కానీ పోరాడుతూనే ఉంటుంది. సో ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి మేడం? టీజీపీఎస్సీ దగ్గర ధర్నా చేయడానికి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మెగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తానని ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క పోస్టును కూడా రిలీజ్ చేయలేదు. అది సిగ్గు చేయటని చెప్తున్నాము. ఇంకొకటి నిరుద్యోగ భృతి అన్నారు, అది విద్యార్థులకు అకౌంట్లకు వేస్తా అన్నారు, దాని ఊసే లేదు ఇంతవరకు కూడా. ఇంతవరకు సిగ్గు చేయటైనది. ఇంకొక పెద్దది ఏంటంటే విద్యాశాఖ మంత్రిని కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. దీనివల్లే చెప్పచ్చు, ఈ స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయి అన్నీ అయిపోయి ఒక విద్యాశాఖ మంత్రి ఎంత కీ రోల్ ఉంటుందో ప్రభుత్వానికి అది అందరికీ తెలుసు. కానీ ఒక విద్యాశాఖ మంత్రి పదవిని కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో, దృష్టి స్థితిలో ఉన్నది మన ప్రభుత్వం. ఓకే, సో మీరు చెప్పండి, మీరు ప్రధానంగా ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? టీజీపీఎస్సీ దగ్గర ధర్నా చేయడానికి కారణాలు ఏమిటి? ఇదే ప్రభుత్వం 7-8 నెలల ముందు ఇదే ఇష్యూస్ పైన ధర్నా చేశారు. ఇదే కాంగ్రెస్కి సంబంధించిన యూత్ వింగ్ ఎన్ఎస్యుఐ కూడా ధర్నా చేశారు. అప్పుడు తప్పుగా అనేది ఇప్పుడు తప్పేలా అవుతుంది? అప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఒప్పు అయినప్పుడు ఇప్పుడు మేము చేసేది కూడా ఒప్పే అవుతుంది కదా. ఇదన్నీ ఆలోచించుకొని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వాన్ని స్థాపించారో, ఏదైతే హామీలు ఇచ్చి స్టూడెంట్స్కి ఇచ్చారో అవన్నీ అమలుపరచాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, సో మొత్తానికి చూశారు కదా, ఇప్పుడు ఇక్కడైతే అయితే గాయాలు కూడా పోలీసులు కొట్టారని చెప్తున్నారు. సో మహిళను చూడకుండా కూడా ఇలా ఇంత గాయపరచడం మీరు ఎలా చూస్తున్నారు మేడం పోలీసులు? నిజంగా మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఖరి నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. మేము ఆల్రెడీ చెప్తున్నాం, మేము ఒక మహిళల్ని అని చెప్తున్నా కూడా ఎవరైతే ఏంటి అనేసి 8 మంది ఒకటేసారి మీద పడేసి రోడ్డు మీద దౌర్జన్యంగా లాక్కెళ్ళిపోతూ చెప్తున్నా వినకుండా కూడా దారుణంగా లాక్కెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈరోజు నిజంగా బ్లడ్ వస్తుందని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వినడం లేదు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, ఇదంతా ఇబ్బంది అవుతుంది, మీరు ఒక 4 to 5 times కింద పడేసి లాక్కెళ్ళారు. నిజంగా ఈ సిచ్యువేషన్ చూస్తే నాకే ఇలా ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు ఆడపిల్లల భవిష్యత్తు ఇలా ఉందా అని అర్థమవుతుంది. చెప్పండి.
నాలుగైదు చోట్ల కంచెలు వేసి 4-5 టీమ్స్గా డివైడ్ అయ్యి పోలీసులు ఆపుదామని చూసినా కూడా మా బీజేఎం కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా ఆ కంచెలన్నీ దాటుకొని టీజీపీఎస్సీ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేశాము. ధర్నా చేసిన వాటిలో ఒక రాజేష్ అనే బీజేఎం కార్యకర్తకు చాలా అస్వస్థతకు గురైన సందర్భంగా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆడపడుచుకు కూడా ఎలా ట్రీట్ చేశారో. నెక్స్ట్ టైం నుంచి బాల్కా వెంకటరమణ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఇవన్నీ ప్రతిపక్షంలో ఉండి చూసి అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ చూసి సమర్థించి వీటి మీద ఒక ఆలోచన తెచ్చుకొని వీటన్నిటిని అమలుపరిచేందుగా కోరుతున్నాము. ఓకే, మరికొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వారితో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి టీజీపీఎస్ దగ్గర ముఖ్య గల కారణాలు ఏంటి మీరు చేయడానికి ధర్నా? అన్న, తెలంగాణలో ఒక మంచి సామెత ఉంది. అదేంటంటే ఓడెక్కిందాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక నా బోడమల్లయ్య అని. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అట్లా ఉంది. ఇదే బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 1:100 చేయాలని ప్రెజర్ చేసేసి వాళ్ళు బస్సు ర్యాలీలు పెట్టిర్రు, లేదా నియోజకవర్గాల వారిగా పాదయాత్రలు పెట్టిర్రు, నిరుద్యోగులను ఆదరిస్తామని చెప్పారు. ఇలా నిరుద్యోగుల పేరు చెప్పి వాళ్ళొకప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా ఉండే ఇలా ఉద్యోగులుగా మారిన తర్వాత ఆ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా విద్యాశాఖ మంత్రి లేనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువెళ్ళింది. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒక డిమాండ్, జాబ్ క్యాలెండర్ అన్నావు. నువ్వు ఎలక్షన్స్కి ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అదే చిక్కడపల్లికి, అదే అశోక్ నగర్కి, అదే ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు. ఇలా నువ్వు ఎక్కడ పోయినావు? ఎందుకు రావట్లేదు చిక్కడపల్లి లైబ్రరీకి? ఎందుకు రావట్లేదు నువ్వు అశోక్ నగర్ చౌరస్తాకి? ఎందుకు జాబ్ క్యాలెండర్ వేస్తలేవు అనేది ఒకటి బీజేపీ తరఫున ప్రశ్నించేది. రెండోది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 చేస్తున్నారు. ఇలా 1:100 ఎందుకు చేస్తలేరు? మీ సొమ్మేం పోస్తుంది? నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు రాస్తారు, దిద్దేటోళ్ళు దిద్దుతారు, క్వాలిఫై అయ్యేటోళ్ళు క్వాలిఫై అవుతారు. ఎందుకు ఆస్పిరెంట్స్ పొట్టగొడుతున్నారు? మూడవది, ఇలా గ్రూప్ 2 పోస్టులు పెంచుతున్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నారు. ఇలా గ్రూప్ 3 పోస్టులు ఎందుకు పెంచట్లేరు? ఎందుకు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తారు? అంతేకాకుండా ఇలా మెగా డిఎస్సిఎస్ అని చెప్పేసి 28,000 పోస్టులు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అయ్యాలా ఇలా కనీస విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టకుండా కేవలం 11,000 పోస్టులతోటి ఇలా డిఎస్సి నోటిఫికేషన్ చేసి ఏదో అట్లా అంటే శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు చేస్తున్నాడు. ఇలా ఎట్లా ఉందంటే తెలంగాణలో నువ్వు కొట్టు, లేదా నేను అంటే ఏడ్చినట్టు చేస్తా, నువ్వు గిచ్చు, నేను అలిగినట్టు చేస్తా, ఇట్లా నడుస్తుంది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలో. ఇలా ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ కనీసం ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో కనిపిస్తుంది. సో మరొక అంశం ఏమిటంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బల్మూరు వెంకట్ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీద నిరసనలు ధర్నాలు దిగాడు. సో ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాక ఎవరు మాట్లాడట్లేదని అంటారు, దీన్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్పినా కదన్నా, ఇప్పుడు అంటే పనిమంతుడు పందిరేస్తే కుక్కదోక దాకి కూలిపోయింది అన్నట్టు అంటారు తెలంగాణలో. ఇలా తీన్మార్ మల్లన్నను చూసినా కానీ, బల్మూరు వెంకట్ను చూసినా కానీ అదే పరిస్థితి. వీళ్ళు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు, వీళ్ళకు ఉద్యోగాలు లేనప్పుడు అలా రోడ్ల మీదకి వచ్చిర్రు, అలా టీవీ ఛానల్లో ధర్నాలు చేసిర్రు, బంధులు చేసిర్రు, యువతను రెచ్చగొట్టిర్రు. అన్ని చేసి ఇవాళ ఏంటంటే వాళ్ళు రాజకీయ నాయకులు అయిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత తెలంగాణ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుర్రు. వాళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయిర్రు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇలా బల్మూరు వెంకట్ కావచ్చు, తీన్మారు మల్లన్న కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. ఇలా యువమోర్చా నాయకులను మీరు రోడ్ల మీద పోలీసులను పెట్టి కొట్టించుర్రు, మహిళలను కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించుర్రు. ఇదే వైఖరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు అంటే వ్యక్తపరిచింది. దానికి తత్ఫలితంగా ఇలా ఏం జరిగిందో తెలంగాణలో చూసిర్రు. అండ్ మీది కూడా ఎంతో కాలం నడవదు ఈ ప్రభుత్వం, కంపల్సరీ కూలిపోతుంది. ఎందుకంటే యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదు చరిత్రలో, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలబడలేదు చరిత్రలో, అండ్ యువ మోర్చా బీజేపీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు చరిత్రలో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఏదైతే మీ యువ మోర్చా తరఫు నుంచి ప్రధానంగా ఏం డిమాండ్స్ ఉన్నాయి? మా యువ మోర్చా తరఫు నుంచి ప్రధానంగా 5 డిమాండ్స్ ఉన్నాయన్న. ఒకటి, తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అన్ని నీ దగ్గర పెట్టుకుని నడవదు రేవంత్ రెడ్డి గారు, ఒకటి. రెండోది, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు 1:100 చేస్తా అని చెప్పి. ఇలా 1:100 ప్రకారం చేయండి, చేస్తే మేము మా ధర్నాలు నిరసనలు ఉపసంహరించుకుంటాం. లేదంటే ఇంతకంటే ఎక్కువగా ఇలా సెక్రటేరియట్ ముట్టడిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాం, వదిలేసే ప్రసక్తే లేదు. మూడోది, మీరే చెప్పారు జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని, అది కూడా పెంచాలి, పెంచకుండా మిమ్మల్ని వదిలేసే ప్రసక్తే లేదు. నాలుగోది, డిఎస్సి. అండ్ చివరిగా చెప్పేది అంటే ఈ తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి యువత నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ భృతి అని ఏ వాగ్దానం అయితే చేసిరో ఇవన్నీ మీరు తక్షణమే నెరవేర్చాలి. తక్షణమే నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా ఇంతకు మించి ప్రోగ్రాంలు తీసుకుంటుంది. ఇంతకు మించి ఎక్కువ ధర్నాలు ఉంటాయి, రాస్తారోకలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి, మీ కాన్వాయిల్ని ముట్టడిస్తాం, ఈ తెలంగాణలో మిమ్మల్ని తిరగనివ్వం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో, భారతీయ జనతా యువమోర్చా అంటే నీకేందో తెలిసేలాగా చేస్తాం రేవంత్ రెడ్డి, ఖబర్దార్. మేము టీజీపీఎస్ దగ్గర శాంతియుతంగా ఎవరికి హాని కలిగించకుండా గేట్ దగ్గరికి వెళ్ళి
శాంతిపూర్వకంగా ధర్నా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ చెంచాలు, ఈ పోలీసు వాళ్ళు అనొచ్చు, నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అందరినీ కార్యకర్తలను చూడకుండా, అదేవిధంగా మహిళలను చూడకుండా నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినారు. మేము పెద్ద ఎత్తున డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే, గ్రూప్ 1లో ఉన్నటువంటి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పేపర్లో ఉన్నటువంటి గ్రూప్ సంఖ్య పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్సిఎస్ అని పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ రాకముందు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను, అదేవిధంగా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ ఉండు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి, అనేక హామీలు ఇచ్చి తొంగలో దొక్కుతూ ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని మరొకసారి చెప్తా ఉన్నా. సో ముఖ్యంగా ఏవైతే జరగలేదనుకోండి, మీరు ప్రధానంగా తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది మీది? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము పేద విద్యార్థుల కోసం కొట్లాడేటువంటి యువమోర్చా, విద్యార్థుల సమస్యల మీద, అదేవిధంగా యువత సమస్యల మీద, యువతకు పెద్ద ఎత్తున ఆ రోజు ఈ కేసీఆర్ గవర్నమెంట్ 10 హామీలు ఇచ్చి మోసం చేసింది. అదేవిధంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి గవర్నమెంట్కి వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏవైతే హామీలు ఉన్నాయో, నిరుద్యోగ వృత్తి కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున 25,000 మెగా డిఎస్సిఎస్ అని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు. రాని ఏడల పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించి పెద్ద ఎత్తున మా యొక్క ఆందోళన చెప్తామని మరొకసారి చెప్తా ఉన్నా.